హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? మన ఆంధ్ర వాళ్ళు వంటలు చాలా బాగుంటాయి, సౌత్ వాళ్ళు కదా. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు, ఏంటి? ఫిష్ కర్రీ చేసేటప్పుడు చేపలు ఏపకుండానే కూర చేస్తారు. అబ్బాయి ఎలాగుంటుందో, పచ్చి వాసన వస్తుంది. అస్సలు నచ్చదు నాకు. అలాగే నాకు నచ్చదని కాదు, ఒకసారి ఫిష్లో చేప కడిగేసాక ఉప్పు పసుపు కారం అంటించాక ఇలాగా వేపేసారనుకోండి, ఫ్రై చేసి ఇలా ఫ్రై ముక్కలు తినడానికి కూడా పనికొస్తాను. నేను కొంచెం తక్కువ అయిపోయింది, ఎందుకంటే బాంగడే మచ్చి అంటారు, కానాకంటలు అంటారు కదా, అది ఎక్కువ వేపక్కర్లేదు. ఇలా వేపేసాక అప్పుడు పులుసు పెట్టండి, పులుసులో ముక్కలు వేసేయండి. ఒక పావు గంట తర్వాత దించేయండి, కొత్తిమీర అన్నీ వేసి మసాలా. ఒకవేళ కూర చేద్దాం అనుకున్నారనుకోండి, మసాలా పెట్టి ఉల్లిపాయలు వేపేసి మసాలా అన్నీ వేసాక, టమాటా వేసాక అన్నీ వేసాక అప్పుడు ఈ చేపలు అదే ఫ్రై పీసెస్ వేసి ఒక పావు గంట ముందు దించే ముందు ఇవి వేసేసారనుకోండి, కూర అయినా రసం అయినా పులుసు అయినా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ ఫ్రై మీరు ఆ రోజు చూపించండి, పచ్చి పులుసుతోని ఈ ఫ్రై పీసెస్ తిన్నా బాగుంటుంది. అలా ఫ్రై ఎప్పుడు ఒక్కొక్కటి తినేసినా బాగుంటుంది. ఇలాగా తింటారా మరి? చెప్పండి ఫ్రెండ్స్, తింటారా? ఎవరికి కావాలా ఫ్రై పీసెస్? చూపేనా ఎలాగుంటుందో, వేడి ఉంటుంది, ముళ్ళు కూడా తీరుతుంది నాకు. మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై పీసెస్ తీసి అప్పుడు కూరలో పెట్టండి, పులుసులో వేసేయండి, అప్పుడు తినండి. సరేనా? మరి ఫ్రై పీసెస్ ఎవరికి కావాలి ఫ్రెండ్స్? కావాలా? చేసుకుంటారా మరి? ఫ్రై చేసి కూరలో వేసి పులుసులో వేసి అప్పుడు వండుకోండి, సూపర్ ఉంటుంది.